నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇది మన ప్రత్యేకంగా ఆదికాండం 49వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందామండి. ఆదికాండం 49వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ, ఇక్కడున్న మాటలు బట్టి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు రూబేన్ గారు. ఈ రూబేన్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు ఒక అంత్యకాలంలో జరగబోయే సంగతులను హెచ్చరిస్తున్నాడు. అంటే యాకోబు ముందుగా తన జీవితంలో మరణించక ముందు వీటి గురించి చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తిని రూపేను, ఇతని యొక్క జ్యేష్ఠ కుమారుడు, ఇతడు ఒక నీటి వలె చంచలుడుగా కనపడుతున్నాడు. ఇతడు శ్రేష్టతను పొందుకోలేని పరిస్థితికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక జ్యేష్ఠుడు తన జీవితంలో ఎంతగా ఆశీర్వాదం పొందినవాడిగా మార్చబడతాడంటే అతనికి రెట్టింపు ఆశీర్వాదం కలుగుతుందని చెబుతూ ఉంటారు. కానీ ఈ యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితం ఎలాంటి స్థితికి వచ్చిందంటే ఉన్నదాన్ని పొందుకోలేని స్థితిలోనికి నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతనిలో మనం కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. ఇతడు ఒకటి చంచల స్వభావం చేత ఆశీర్వాదమును కోల్పోయే ఆ యొక్క ఆశీర్వాదం లేకుండా కోల్పోయే స్థితిని కలగజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇతనిలో స్థిరత్వం లేని జీవితం, దేవునికి ఒక ఉత్తమమైన స్థితిలో అతను నడిపించబడలేని స్థితిలో ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్లుగా చేసినట్లుగా కనబడుతుంది. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఒకటి మన యొక్క స్థితిని బట్టి ఒక స్థిరమైన విశ్వాసము చేత కొనసాగించబడాలి. ఆ స్థిరమైన విశ్వాసము లేకుంటే మనిషి జీవితంలో ఏ పరిస్థితికి వస్తుందంటే ఉన్నది కూడా పోయే పరిస్థితి కలుగుతుంది. ఆ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు అసలు మొదటిగా జ్యేష్ఠుడుగా పుట్టిన వ్యక్తి. ఈ జ్యేష్ఠత్వమును పొందుకోవాల్సిన వాడు. ఆ జ్యేష్ఠత్వపు ఆ యొక్క స్థితిని బట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన వాడు ఏ పరిస్థితికి వచ్చినట్లుగా అంటే ఇతనిలో మనస్సు తన యొక్క జీవితం చంచల మనసు. అంటే ఒక్క మనసు చేత తన జీవితాన్ని నడిపించుకోలేని పరిస్థితి, ఒక దాని మీద నిలకడలేని పరిస్థితి. తన జీవితంలో ఈ శ్వాసముతో నడిపించబడుతూ ఆ దేవుని ఎదుట కొనసాగించబడిన వాడిగా, అంటే ఇతడు తన తండ్రి ఎదుట స్థిరమైన నివాసం చేత నడిపించబడవలసిన వాడు కాక తను చంచలుడై ఇప్పుడున్న మనసు తర్వాత ఉండలేని పరిస్థితి, తర్వాత ఉన్న మనసు తన జీవితంలో ఆ దేవుని మీద ఆ యొక్క స్థితిని బట్టి అలాంటి మనసు చేత నడిపించబడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. అయితే ఇతనిలో మనం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే ఒకటి స్థిరమైన మనసు చేత మనం నడిపించబడాలి. కానీ ఇతని వలె మన జీవితాలు స్థిరమైన మనసు చేత లేకపోతే అంటే ఇతని వలె అంటే ఇతడు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలోనికి మనం రాకుండా మనం ఒక స్థిరమైన విశ్వాసం చేత నడిపించబడాలి. 2, ఇతనిలో పాపానికి ఒక తీవ్రమైన ఫలితం ఉంటుంది. అంటే ఇతడు చేసిన పరిస్థితి ఏమిటి అంటే అతడు తన యొక్క జీవితంలో తన యొక్క తండ్రి గారి మంచం మీద తను పాపము చేసినట్లుగా చెబుతూ ఉన్నమాట. అంటే వీరి యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఈ రూబేను చేసిన పాపము అతనికున్న గౌరవాన్ని తగ్గిస్తుంది. అంటే ఈ పాపము తన జీవితంలో ఉన్న
పేరును తొలగించే పరిస్థితిని కలగజేస్తుంది. కనుక మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే రహస్య పాపములు విడిచి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధతలుగా జీవించే స్థితిలోనికి రావాలి. మనలో ప్రతి ఒక్క స్థితిని బట్టి మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నామో, ఏది మన జీవితాలలో అవిధేయత కలిగి ఉన్నామో, పాపం అంటే లోక సంబంధంగా శరీరమైన ఆలోచన, ఈ శరీర సంబంధమైన ఆలోచన కాదు, కానీ మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో లేఖనాలు చెబుతున్నాయి కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీవితం యొక్క జీతం మరణం అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలి? పాపానికి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఒక ఫలితం ఉంటుందని గ్రహించినట్లుగా, అయితే మన జీవితాలలో ఆ పాపము చేయకుండా మనం పరిశుద్ధతలో నిలబడిన స్థితిలోనికి రావాలి. అంటే మన జీవితాలను పరిశుద్ధంగా జీవించే స్థితిలోనికి రావాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి, పాపము చేయలేదని మనం చెప్పిన యెడల ఆ దేవుణ్ణి మనం అబద్ధికునిగా చేస్తున్నాము అంటాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయము 9-10 వచనాలు అక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక, నీతిమంతుడు కనుక, మన పాపములను ఆయన ఎదుట మనం ఒప్పుకొని నడిచిన యెడల మన యొక్క సమస్త పాపముల నుంచి, దుర్నీతి నుంచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తానంటాడు. అక్కడ అంటున్న మాటను బట్టి మనం పాపం చేయలేదని అని మనం చెప్పినలా మనం అబద్ధకునిగా చేస్తున్నాం అంటాడు. అలాగే దేవుని యొక్క వాక్యం మనలో లేదంటాడు. అయితే ఇక్కడ ఈ మాటల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే, దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని బట్టి ఏ విషయంలో తప్పిపోతున్నాను, ఏ విషయంలో నా జీవితం ఎలాంటి స్థితిలోనే నడిపించబడదో అది దేవుని ఎదుట మన జీవితాలు ఒప్పుకుంటూ పరిశుద్ధమైన జీవితానిగా నడిపించబడే స్థితిలోనికి మన జీవితాలు ప్రయత్నించాలి. 3, మంచి ఉద్దేశము మాత్రమే సరిపోదు. ఆ ఉద్దేశం పట్ల మన జీవితాలు, దాని కొరకు మన జీవితాలు ధైర్యంగా నిలబడిన స్థితిలోనికి రావాలి. ఇక్కడ రూబేను యోసేపును రక్షించాలని అనుకున్నాడు, కానీ ధైర్యంగా నిలబడలేదు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ప్రయత్నం కోసం ఏం చేయాలి అంటే ధైర్యంతో తన జీవితంలో నిలబడిన వాడిగా కనపడాల్సిన స్థితిలో ఉండాలి. కానీ ఇతడు ఆ విధమైన స్థితిలో కూడా అతడు కూడా ఏకీభవించిన పరిస్థితిని కలిగిన స్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి ఉద్దేశాన్ని నెరవేర్చుటకై మన జీవితాలు మనం నిలబడే స్థితిలోనికి రావాలి. అందుకే లేఖనాలు చెబుతూ ఉంటాయి, మేలైనది చేయనిరిగి ఉండి కూడా అది చెయ్యకపోయిన ఎడల పాపము కలుగుతుంది అంటాడు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి? మేలైనది చేయడానికి మంచి ఉద్దేశం కలిగిన వాడిగా ఉన్నట్లుగా కనపడుతున్నా దానిని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ యొక్క రూబేను గారు, చంచలుడైన రూబేను గారు. అయితే ఇతని పట్ల మూడవ ఉద్దేశం ఏమిటంటే అతడు చేయాల్సిన క్రియ చేయలేకపోతున్నాడు. కానీ మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మనము మేలైనది చెయ్యాలని ఎరిగి ఉండి కూడా మనం చేయకుండా ఉండకుండా చేసేవారిగా మనం మార్చబడాలి. మన జీవితాలలో మేలైనది ఎరిగి ఉండి అంటే దానిని మనం తెలుసు, ఎలాంటిది ఎలా ఎప్పుడు ఏ సమయమున ఏది మనం చేయాలో అవన్నీ మనకు తెలుసు. అయితే మనం వాటిని చేయలేని పరిస్థితిలో ధైర్యంతో దేవుని సన్నిధిలోనికి నడిపించబడలేని పరిస్థితిలో ఉంటాం. ఇతనిలో మనం అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 3 అనుభవంలో మంచి ఉద్దేశం బాగానే కలిగి ఉన్నాడు, కానీ దానిని నెరవేర్చలే స్థితిలో ఉన్నాడు. కనుక మనము మన జీవితాల్లో ప్రయత్నం చేయడానికి మనం ధైర్యంతో నిలబడవలసిన వారమై మనం ఉన్నాం. 4వది ఇతనిలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఆలస్యము అవకాశాలను కోల్పోయే చేస్తుంది. అంటే ఇతడు ఏం చేస్తున్నాడంటే తిరిగి వచ్చేసరికి ఆ యొక్క యోసేపుని అమ్మబడిపోయి ఉన్నాడు.
అంటే అక్కడికి వచ్చిన సమయానికి యొక్క ఏసేపు అమ్మ పడి ఉన్నాడంట. ఇతడు ఏమి కలిగి ఉన్నాడు? ఆలోచన చేత నడిపించబడిన స్థితిలో కలిగి ఉన్నాడు. కానీ ఈ ఆలస్యం ఏ పరిస్థితికి వచ్చిందంటే అవకాశం లేకుండా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. నీకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి నీవు యొక్క చేయవలసిన క్రియని ఆలస్యం చేయకుండా చేసే స్థితిలోకి రావాలి. లేకపోతే అది ఏమైపోతుంది? ఉన్న అవకాశము కూడా కోల్పోతున్న పరిస్థితి. అందుకే లేఖనాల్లో చూస్తూ ఉంటాయి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క స్థితిలో మనం దేవుని పని విషయంలో అశ్రద్ధగా నడిపించబడద్దు అంటున్నాడు. అంటే మన జీవితాల్లో దేవుడు చేయవలసిన క్రియలలో మన జీవితాలు నిర్లక్ష్యపరుచుకున్నామంటే మన యొక్క దేవుని సన్నిధిలో మనం పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితి కలుగుతుంది. అందుకే కదా తండ్రి ఇస్సాకు ఏ విధంగా ఏసేపును పంపించినప్పుడు, ఏశావు ఏ పరిస్థితికి వచ్చిన వాడిగా కనపడుతున్నాడో మనకు కనపడుతుంది. అంటే మన జీవితాల్లో కూడా ఏ విధమైన స్థితిలోనికి రావాలి? మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో చేయవలసిన కార్యమును మనము చేయకపోయిన ఎడల, ఆలస్యము ఆ యొక్క స్థితిని బట్టి ఆ చేయకపోయిన పరిస్థితిలో ఆ అవకాశం కోల్పోతున్న పరిస్థితి కలుగుతుంది. కనుక మన జీవితాలలో ఇచ్చిన అవకాశాన్ని మనం ఎంత మాత్రం దుర్వినియోగం చేసుకోకుండా దానిని మనం సద్వినియోగం చేసుకునే స్థితిలోనికి రావాలి. అందుకే లేఖనాలు చూస్తూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు కదా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? జ్ఞానాన్ని కలిగి మన జీవితాల్లో ఇచ్చిన సమయమును, అవకాశమును మనం పొందుకునే వారిగా మార్చబడాలి. అవకాశమును మన జీవితాలలో అది సద్వినియోగం చేసుకునే స్థితిలోనికి రావాలి. ఒకసారి మళ్ళా చూస్తున్నాను. 1, చంచల స్వభావం ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిని కలుగుతుంది. 2, పాపానికి ఒక తీవ్రమైన ఫలితం ఉంటుంది. కనుక మన జీవితాలలో ఎలాంటి పాపానికి చోటివ్వకుండా దేవుని ఎదుట మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. 3, ఆయన మనం ఇట్లా ఉద్దేశించిన మన పట్ల మనం చేయాల్సిన క్రియలు అంటే మంచి ఉద్దేశాలు, సత్క్రియలు మనం చేయడానికి ప్రయత్నించే వారిగా ఉండాలి. కానీ వాటిని ఏమాత్రం మనం నిర్లక్ష్యపరచకుండా అంటే ధైర్యంగా మనం నిలబడవలసిన వారమై ఉంది. ధైర్యంగా నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాయేమో, ధైర్యంతో మన జీవితాలు నడిపించబడాలి. అలాగే చేయవలసిన క్రియను చేయలేని సమయంలో అంటే ఆలస్యం చేస్తున్న పరిస్థితిలో ఉంటే అది అవకాశము కూడా కోల్పోయే పరిస్థితిని కలుగజేస్తుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించే స్థితిలోనికి రావాలి. 5, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బాధ్యతను స్వీకరించే మనసు కలిగి ఉండాలి. ఇతడు బెన్యామీనులో జ్ఞాపకం చేసుకుంటే తాను బాధ్యత వహిస్తానని రూబేను చెప్పాడు. కుటుంబంలో, సంఘములో అంటే బాధ్యతగా మనం ఉండే స్థితిలోనికి రావాలి. అంటే బాధ్యతను మనం చాలా స్వీకరించి ఆ బాధ్యత ప్రకారం మన జీవితాలు నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. ఇతడు ఏ విధంగా ఆ యొక్క వహించాడో అలాగే మన జీవితాల్లో మన కుటుంబంలో కూడా మన బాధ్యతలను వహిస్తూ, అలాగే మన సంఘంలో కూడా అలాంటి స్థితిలో బాధ్యతాయుతముగా మన పరిస్థితిని బట్టి పని చేసే విధమైన స్థితిలోనికి రావాలి. ఆమేన్. ఇతని 6వ అనుభవం ఏమిటంటే ఇతడు జ్యేష్ఠత్వం కంటే విశ్వాస పాత్రగా ఇతడు ఆ గొప్పగా తన జీవితాన్ని ఉన్న స్థితిని కోల్పోతున్న స్థితిని బట్టి తన జీవితంలో కోల్పోయిన పరిస్థితి కలిగింది. అంటే ఇతని జ్యేష్ఠత్వము తన జీవితంలో ఆయా స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి ఆ జ్యేష్ఠత్వ హక్కును రూబేనును కోల్పోయిన పరిస్థితి కలిగింది. ఎందుకు కలిగింది?
తన యొక్క జీవితంలో అలాంటి మనసు చేత నడిపించబడిన స్థితిలో ఉన్నాడు కనుక, ఆ చంచలమైన మనసు చేత నడిపించబడ్డాడు కనుక, అయితే దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాదు, ఆ యొక్క విశ్వాసముతో దాన్ని నువ్వు గౌరవించే విధంగా ఉండాలి. కానీ ఆ యొక్క ఇచ్చిన స్థానాన్ని నువ్వు నిర్లక్ష్యపరచుకోకూడదు. నేనా అనే పరిస్థితి, నేనా అని తన జీవితంలో సందేహపడుతూ దాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్న స్థితి కనపడుతుంది. కనుక దేవుడు మనకిచ్చిన ఆ యొక్క స్థానాన్ని, దేవుడు ఏ విషయంలో ఎలాంటి స్థితిలో నీకు ఇచ్చాడో ఆ యొక్క అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యపరచుకోకుండా దానిని నీ జీవితంలో విశ్వాసంతో గౌరవించే విధముగా మార్చబడాలి. ఆమేన్. అలాగే 7వ అనుభవం ఏమిటంటే, కుటుంబ నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే నీ జీవితంలో చేసే తప్పు అది నీ జీవితంలో ఆ కుటుంబం మీద కూడా ఉండే పరిస్థితిని కలగజేస్తుంది. ఇతడు చేసిన పరిస్థితిని మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క జీవితంలో అతడు చేసిన తప్పు ఆ యొక్క తరంపై ప్రభావం చూపినట్లుగా కనబడుతుంది. కనుక దేవుని భయంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయంలో మన జీవితాల్లో జాగ్రత్తగా తీసుకునే స్థితిలోనికి రావాలి. 8, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు హెచ్చరిస్తే మారాలి. అంటే ఆయన మన పట్ల సంకల్పంలో ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నాడో దానిని చూసి మన జీవితాలను వాటి ప్రకారంగా నడిపించబడాలి. అయ్యో, నోవాహు యొక్క జీవితంలో కథగా హెచ్చరికిచ్చాడు. ఏమని? అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడై. ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితంలో కూడా యాకోబు గారు అలాంటి స్థితిలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆత్మీయత బోధ. అందుకే అంత్యకాలంలో జరగబోయే సంగతులను గురించి చెబుతున్నానని చెప్పి యాకోబు గారు అంటాడు అక్కడ. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో ఏం చేయబడాలంటే హెచ్చరికలను మనకి ఇస్తూ ఉంటది. అప్పుడు మనం దానిని ఆలకించి మన జీవితాలు మార్పుతో జీవించే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడాలి. ఇతనిలో ఉన్న ఈ యొక్క 8 అనుభవాలలో మన జీవితంలో వేటిలో మన స్థితిని బట్టి మన జీవితాలు కోల్పోతున్న స్థితిలో, అధైర్యంతో నింపబడుతున్న పరిస్థితిలో, మన జీవితాల్లో పాపానికి చోటిస్తున్న పరిస్థితిలో, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని, మంచి ఉద్దేశాలు మనం నెరవేర్చలేని పరిస్థితులలో ఉన్నామో, అలాగే వాటిని ఆలస్యం చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయేమో, బాధ్యతను మనం నిర్ణయించలేని పరిస్థితులు, బాధ్యత ప్రకారంగా ప్రతిదీ మనకిచ్చిన వాటిని మనం స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నామో, మన జీవితాలు వాటిని స్వీకరిస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబంలో నిర్ణయం తీసుకున్న నిర్ణయము మన జీవితాల్లో ఆ కుటుంబం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుందని మనం గ్రహించిన వారిగా మార్చబడాలి. ఆయన ఇచ్చిన హెచ్చరికను, ఆ దేవుడు మనకి చెబుతున్న బోధను బట్టి ఆ యొక్క హెచ్చరికలను వాక్యులకు మన జీవితాలను అప్పగించుకునే స్థితిలోనికి వస్తున్నామో లేదో గుర్తు చేసుకోవాలి. కనుక ఈ మాటలు మన జీవితాల్లో జాగ్రత్తగా వింటూ, ఇక చంచలత్వమును ఆశీర్వాదం కోల్పోయే చేస్తుంది కనుక మనం ఒక స్థిరమైన విశ్వాసముతో దేవుని మహింపడుదాం. అప్పుడు ఆయన మన పట్ల చేయవలసిన ఆశీర్వాద కగరేలన్నిటినీ మన జీవితాల్లో అనుభవించడానికి కారణమవుతుంది. కనుక అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించి ఈ మాటలు మన జీవితాల్లో వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత అయని సన్నిధులకు మమ్మల్ని నడిపించిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇది మన ప్రత్యేకంగా నా తండ్రి ఒక చెంచలుడైన ఒక రూబేన్ గారు గుర్తు చేశారు. నా తండ్రి యాకోబు గారి కుమారుడు, నా తండ్రి ఇతడు జ్యేష్ఠుడుగా ఉన్నాడు కానీ ఒక నీళ్ళ వల్లే చెంచులుగా కనబడుతున్నాడని చెబుతూ తన జీవితాల్లో నా తండ్రి ఒక శ్రేష్టత్వం పొందుకోలేని స్థితిలో ఉన్నాడు, ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలోనికి నడిపించబడ్డాడు. అయ్యా, వారి జీవితంలో ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నాడో మాకు 8 అనుభవాలు నేర్పించారు. అటుగా మా జీవితాలు ఉండక మా స్థితిని బట్టి మా జీవితాలు నీ సన్నిధిలో ఎలాగ నడిపించబడాలో మీరు బోధించారు. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా, చంచల స్వభావం విడిచిపెట్టి ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో మాకు కలుగ చేసి ఒక స్థిరమైన మనసు చేత, స్థిరమైన శ్వాసం చేత కొనసాగించబడే కృపను దయచేయండి. పాపమును విడిచి నీ సన్నిధిలో నా తండ్రి నా జీవితాలను నా తండ్రి పరిశుద్ధమైన జీవితంగా జీవించే కృపను దయచేయండి. అలా నా తండ్రి మంచి ఉద్దేశాలు నా తండ్రి ఉద్దేశాల్లో ధైర్యంతో నిలపబడి నా తండ్రి వాటిని ప్రయత్నించే కృపను మాకు దయచేయండి.
అయా నా తండ్రి ఏటికి ఆలస్యం చేయకుండా ఉన్న అవకాశాలు మేము కోల్పోయే స్థితిలోనే ఉండకుండా అయ్యా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి బాధ్యతను స్వీకరించి బాధ్యత ప్రకారం మా జీవితాలు నా తండ్రి అయ్యా నా తండ్రి నిలబడి నా తండ్రి వాటి కొరకు కుటుంబంలో సంఘములో నా తండ్రి బాధ్యతయుతంగా మేము పనిచేసే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి జ్యేష్ఠత్వమున నా తండ్రి హక్కును నా తండ్రి కోల్పోయిన స్థితిలో కాకుండా ఆ దేవుని యొక్క సాన్నిధిలో నా తండ్రి అయ్యా దేవుని స్థానాన్ని ఇచ్చిన స్థానాన్ని అయా గౌరవిస్తూ దానికి నా తండ్రి మా జీవితాలను అప్పగించుకొని ఆ పనిలో మన తండ్రి శ్వాసంతో గౌరవించే పరిస్థితులు వచ్చినట్లుగా కృప చూపించండి. అలానే తండ్రి కుటుంబంలో నిర్ణయం నా తండ్రి ఈ నిర్ణయం తీసుకున్న స్థితిని బట్టి నా తండ్రి అయా నా తండ్రి ప్రతిదీ ప్రభావం చూపిస్తుంది కనుక మేము మంచి నిర్ణయం తీసుకొని మా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో నడిపించుకునే కృపను అట్టి కృప మా జీవితాల్లో అనుగ్రహించండి. ఆయనకు స్తోత్రాలు. అలానే తండ్రి దేవుడి హెచ్చరిక చేస్తున్నప్పుడు నా తండ్రి ఆ హెచ్చరిక నా తండ్రి మేము అయా అవిధేయులుగా ఉన్న పరిస్థితి ఉన్నదేమో మీరు కృప చూపించి విధేయతను కలిగి మా జీవితాలను సరి చేసుకుంటూ మార్పు కలుగజేస్తూ నా తండ్రి మా జీవితాలు ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.